విరూపాక్ష అనేది సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ఒక అద్భుతమైన మిస్టికల్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఆ సంవత్సరం టాలీవుడ్లో వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్లో ఇది ఒకటి. విరూపాక్ష సినిమాను వెండితెరపై ఒక సీటు అంచున కూర్చోబెట్టే మిస్టికల్ థ్రిల్లర్గా మలచడం వెనుక మేకింగ్, షూటింగ్ పరంగా ఎంతో ఆసక్తికరమైన శ్రమ దాగి ఉంది. ఈ సినిమా నిర్మాణ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అరకు మరియు పాడేరు లొకేషన్లు. కథ ప్రకారం రుద్రవనం అనే గ్రామం చాలా మారుమూల దట్టమైన అడవుల మధ్య ఉండాలి. దీనికోసం చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ మరియు పాడేరు పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అడవులను ఎంచుకుంది. అక్కడ నెమళ్ళు, పాములు తిరిగే నిజమైన అడవి లొకేషన్లలో కొండల మధ్య ఎక్కువ భాగం షూటింగ్ చేశారు. 1990ల కాలం నాటి అనుభూతిని తీసుకురావడానికి హైదరాబాద్లో కూడా కొన్ని ప్రత్యేకమైన పల్లెటూరి సెట్లను వేశారు. ప్రాణాంతక ప్రమాదం తర్వాత తేజ్ కంబ్యాక్ సవాల్. ఈ సినిమా మేకింగ్లో అందరినీ భావోద్వేగానికి గురి చేసిన అంశం హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే తేజ్ ఘోరమైన బైక్ ప్రమాదానికి గురై చావు అంచుల దాకా వెళ్లివచ్చారు. ఆయన కోలుకున్నాక సెట్లోకి అడుగుపెట్టిన మొదటి సినిమా ఇది. ప్రమాదం వల్ల ఆయనకు మాట సరిగ్గా రాకపోవడం లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో డైలాగ్లు ప్రాక్టీస్ చేస్తూ షూటింగ్లో పాల్గొన్నారు. అడవిలో పరిగెత్తే సీన్లు, యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు చిత్ర యూనిట్ మొత్తం తేజ్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంది. రియలిస్టిక్ లైటింగ్, సినిమాటోగ్రఫీ మ్యాజిక్. సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్, సైనుద్దీన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. సాధారణ కమర్షియల్ సినిమాల్లా కాకుండా ఈ సినిమాకు కేవలం కథ మూడ్ని బట్టి సహజమైన లైటింగ్ ఉపయోగించారు. రాత్రి వేళల్లో వచ్చే సీన్ల కోసం కేవలం దివిటీలు, కిరోసిన్ లాంతర్లు మరియు చలిమంటల వెలుతురును బేస్ చేసుకొని లైటింగ్ సెటప్ చేశారు. దీనివల్ల నటీనటులు కూడా గ్రీన్ మ్యాట్ ఫీలింగ్ లేకుండా నిజంగానే ఒక మంత్రించిన ఊర్లో ఉన్నామా అనేంత సహజత్వంతో నటించగలిగారు. విజువల్ ఎఫెక్ట్స్, క్రూరమైన జంతువుల మేకింగ్. సినిమాలో కాకి కళ్ళు పొడుచుకోవటం, గాల్లో తేలటం, క్లైమాక్స్ సీన్లు మరియు అడవిలో క్షుద్రశక్తుల ప్రభావం చూపించే సీన్ల కోసం CGI, VFX వాడారు. అయితే ఎక్కడ గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్గా అనిపించకుండా ఉండటానికి లైవ్ లొకేషన్ షాట్స్ని గ్రాఫిక్స్తో చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. ఇందుకోసం ప్రొడక్షన్ టీం ప్రత్యేకంగా VFX బ్రేక్ డౌన్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఇవి మేకింగ్ పరంగా ఎంత కష్టపడ్డారో చూపిస్తాయి. సుకుమార్ మార్క్, స్క్రీన్ ప్లే సాయం. దర్శకుడు కార్తిక్ దండు రాసుకున్న లైన్కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు స్క్రిప్ట్ వాల్యూస్ యాడ్ చేశారు. మేకింగ్ స్టేజ్లో ప్రతి సీన్ ఎలా వస్తోంది, ట్విస్టులు ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనే విషయాలపై సుకుమార్ నిరంతరం పర్యవేక్షించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణంలో భాగస్వామి కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా వచ్చాయి. సింక్ సినిమా సౌండ్ డిజైన్. ఈ సినిమా సగం విజయం సౌండ్లోనే ఉంది. థియేటర్లలో ఆడియన్స్ని భయపెట్టడానికి సౌండ్ డిజైనింగ్ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అడవిలో వచ్చే వింత శబ్దాలు, గాలి శబ్దం, గుసగుసలను లైవ్గా రికార్డ్ చేసి వాటిని 7.1 సౌండ్ సిస్టమ్కు తగ్గట్టుగా మిక్స్ చేశారు. ఈ మేకింగ్ ప్రాసెస్ సినిమాను థియేటర్లలో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా మార్చింది. విరూపాక్ష సినిమా స్క్రీన్పై చూస్తున్నప్పుడు చాలా భయానకంగా, సీరియస్గా అనిపిస్తుంది. కానీ షూటింగ్ సెట్స్లో మాత్రం చిత్ర యూనిట్ చాలా సరదాగా గడిపింది. దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయడం వల్ల ఎదురైన వింత అనుభవాలు, సాయి ధరమ్ తేజ్ అల్లరి వంటి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం. దెయ్యం సినిమా షూటింగ్లో నిజమైన భయాలు. సినిమాలోని ఎక్కువ భాగం అరకు అడవుల్లో అర్ధరాత్రి వేళల్లో షూట్ చేశారు. అక్కడ దట్టమైన చీకటి, వింత వింత శబ్దాల వల్ల షూటింగ్ క్రూ నిజంగానే భయపడేవారట. ఎవరైనా ఒక్కరే కొంచెం దూరం వెళ్తే మిగతా వాళ్ళు అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చి భయపట్టేవారట. ఒకసారి బ్రహ్మాజీ, సునీల్ కలిసి సెట్స్లో ఉన్న కొందరు జూనియర్ ఆర్టిస్టులను అర్ధరాత్రి వేళ దయ్యం పేరు చెప్పి విపరీతంగా ఆట పట్టించారట. సాయి ధరమ్ తేజ్ నవ్వుల థెరపీ. ఘోరమైన బైక్ ప్రమాదం తర్వాత తేజ్ పాల్గొన్న మొదటి సినిమా ఇది. ఆయనకు పునర్జన్మ లభించినట్లయింది కాబట్టి సెట్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
తేజ్ సెట్లోకి వస్తే చాలు అందరినీ పలకరిస్తూ హగ్ చేసుకుంటూ సందడి చేసేవారు. ఆయనకు మాట కొంచెం తడబడుతున్న సమయంలో డైలాగ్ సరిగ్గా రాకపోతే అస్సలు ఫీల్ అవ్వకుండా తనపై తనే జోకులు వేసుకుంటూ సెట్లోని ఒత్తిడిని తగ్గించేవారట. తేజ్ ఎనర్జీ చూసి యూనిట్ అంతా ముడిసిపోయేదట. సంయుక్త మీనన్ క్లైమాక్స్ యాక్టింగ్ కామెడీ సీన్. క్లైమాక్స్ సీన్లలో సంయుక్త మీనన్ పాత్ర క్షుద్రశక్తి ఆవహించినట్లు చాలా క్రూరంగా ప్రవర్తించాలి. ఆ సీన్స్ కోసం ఆమె గాల్లో తేలుతూ వింత వింతగా అరుస్తూ భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే షార్ట్ గ్యాప్లో ఆమె ఆ సీరియస్ లుక్తోనే అందరి వైపు చూస్తూ వెరైటీగా నవ్వేదట. అది చూసి సాయిధరం తేజ్, డైరెక్టర్ కార్తిక్ అమ్మ షూటింగ్ అయిపోయింది నార్మల్ అయిపో అంటూ రిక్వెస్ట్ చేసేవారట. అరకులో క్యాంప్ ఫైర్ అండ్ బిర్యానీ పార్టీలు. అరకు అడవుల్లో చలికాలంలో నైట్ షూస్ చేయడం చాలా కష్టంగా ఉండేది. చలి తట్టుకోవడానికి సెట్లో అక్కడక్కడ క్యాంప్ ఫైర్స్ వేసేవారు. షార్ట్ గ్యాప్లో హీరో, హీరోయిన్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్ అందరూ ఆ మంటల చుట్టూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు. వీకెండ్స్ వస్తే చాలు సాయిధరం తేజ్ తన సొంత ఖర్చులతో సెట్లోని అందరికీ వేడివేడి అరకు స్పెషల్ చికెన్ బిర్యానీ వండించి పెద్ద పార్టీలు ఇచ్చేవారట. దీనివల్ల కష్టమైన షూటింగ్ కూడా ఒక పిక్నిక్ లా సాగిపోయింది. లవ్ సీన్స్లో తేజ్ టైమింగ్. సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు సంయుక్త చాలా సీరియస్గా డైలాగ్స్ చెప్తుంటే తేజ్ మాత్రం తన పాత సుప్రీం సినిమా స్టైల్లో కామెడీ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఆమెను నవ్వించేవారట. నువ్వు అంత అందంగా చూస్తే నేను డైలాగ్స్ మర్చిపోతున్నా అంటూ తేజ్ లవ్ సీన్స్లో కూడా అందరినీ నవ్వించేవారట. విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ ఈ స్థాయి అవుట్పుట్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ తెర వెనక ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. సాయిధరం తేజ్ పునరాగమనం. ఈ సినిమా మేకింగ్లో అత్యంత పెద్ద సవాల్ హీరో సాయిధరం తేజ్ ఆరోగ్యం. ఘోరమైన బైక్ ప్రమాదం తర్వాత ఆయన శారీరకంగా కోలుకున్నప్పటికీ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తడబడేవి. అలాంటి స్థితిలో ఒక సీరియస్ మిస్టికల్ థ్రిల్లర్ కోసం భారీ డైలాగులు చెప్పడం, అడవిలో పరిగెత్తడం, యాక్షన్ సీన్లు చేయటం ఆయనకు చాలా పెద్ద పరీక్షగా నిలిచింది. ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా కథకు కావాల్సిన ఎమోషన్ను రాబట్టడం కోసం దర్శకుడు కార్తిక్ దండు చాలా ఓపికతో వ్యవహరించాల్సి వచ్చింది. అరకు అడవుల్లో నైట్ షూటింగ్స్. సినిమాలోని దాదాపు 70-80% కథ రాత్రి వేళల్లోనే జరుగుతుంది. అరకు, పాడేరు అడవుల్లో చలికాలంలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు చాలా పడిపోతాయి. అంతటి చలిలో దట్టమైన అడవిలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు షూటింగ్ చేయటం చిత్ర యూనిట్ మొత్తానికి శారీరకంగా నరకం చూపించింది. పాములు, కీటకాలు తిరిగే అడవి ప్రాంతాల్లోకి భారీ షూటింగ్ లైట్లు, కెమెరా క్రేన్లు, జనరేటర్లను తీసుకెళ్లటం ప్రొడక్షన్ టీంకు ప్రతిరోజు ఒక పెద్ద సాహసంగా మారేది. సహజమైన వెలుతురుతో షూట్ చేయటం. సినిమా 1990ల నాటి కాలంలో సాగుతుంది కాబట్టి పల్లెటూరి వాతావరణం సహజంగా ఉండాలని లైటింగ్ విషయంలో చాలా రిస్క్ తీసుకున్నారు. సాధారణంగా సినిమాల్లో నైట్ షూట్స్ కోసం పెద్ద పెద్ద మూన్ లైట్ సెటప్స్ వాడతారు. కానీ ఈ సినిమాలో కేవలం దివిటీలు, కిరోసిన్ లాంతర్లు, చలిమంటల వెలుతురులోనే ఎక్కువ సీన్లు తీశారు. కెమెరా లెన్స్కు అంత తక్కువ వెలుతురును తట్టుకునే కెపాసిటీ ఉండాలి. కొంచెం తేడా వచ్చినా స్క్రీన్ అంతా చీకటిగా మారిపోయే ప్రమాదం ఉండటంతో సినిమాటోగ్రఫర్ ప్రతి ఫ్రేమ్ను ఎంతో కష్టపడి డిజైన్ చేశారు. విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక మెగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. సాయిధరం తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఈ సినిమా సాధించిన విజయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. భారీ వసూళ్లు. కేవలం 22 కోట్ల బడ్జెట్తో దాదాపు 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా బయ్యర్లకు మరియు నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ను తెచ్చిపెట్టింది. నైజాం, ఆంధ్ర, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. యాక్సిడెంట్ తర్వాత సాయిధరం తేజ్కు ఇది ఒక అద్భుతమైన కంబ్యాక్ మూవీగా నిలిచింది. కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపిస్తూ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2023 సంవత్సరంలో టాలీవుడ్లో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి 100 కోట్ల క్లబ్లో చేరిన మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాల్లో విరూపాక్ష ఒకటిగా నిలిచింది.